రోజు మా ఇన్ఛార్జి మంత్రి గారు, వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, పొంగులేటి సీనన్న గారు, అదేవిధంగా సహచర మంత్రులు, అదేవిధంగా మా జిల్లా నరేందర్ అన్న గారు, మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అది అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు. ఎన్ని ఇల్లు ఇచ్చినావు? ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా 80,000 ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటికొక ఉద్యోగం అన్నావు. మేము ఈ 10 నెలలలో 12 నెలలలో 59,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలామంది ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్ధాలను 10 సార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది. అందుకనే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి తప్పుడు వెధవలకు, తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం. ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాలు ఇచ్చినాము, పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది? ఎర్ర బస్సు. ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద కార్లలో తిరుగుతుంది, చాలా మరి అనుభవిస్తుంది. ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చిరు, 10 ఏళ్ళు దర్జాగా ఉన్నారు. కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి గంత అక్కసు, ఆ అక్కసునంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నారు. ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు 1000 కోట్లు మింగినవు తప్ప నీళ్ళు ఇయ్యలే. మా సర్వేలో బయటకు వచ్చింది. అధికారులను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఇస్తున్నట్టుగా. కానీ ఈరోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదేవిధంగా ఇతరత్ర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా 150 కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు. అదేవిధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నాడు. రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది. ఈరోజు అయిన పత్రికలను 5,000 రైతులు ప్రాణాలు కోల్పోయారు, పోతే పోనీ పరిహాసం లేదా అని. ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా, మరి అలాంటి పత్రికలనే ఇవ్వచ్చినాయి. ఇవాళ రైతులకు సన్నవడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో 1 కోటి రూపాయల పంట తీసినావు. 1 కోటి రూపాయల పంట తీస్తున్నా అన్నావు. మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినావు, నేర్పించలేకపోయినావు? రాష్ట్రానికి పెద్దనే కదా అన్నాడు. ఈరోజు పోలీసుల విషయంలో మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నాడు, మేము వస్తాం. నీ అంత నీచంగా, నీ అంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఎవరు వాడుకోలే. ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు. ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేటు. నువ్వు రోజు ఫామ్ హౌస్లోనే ఉంటావు. పాపం వాళ్ళు అక్కడనే కాపలా కాయాలి. ప్రజలకు రక్షణ కాదు, నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు. ఇది నీ పరిపాలన. ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఇస్తే నచ్చదు, పేదింటి ఇండ్లలో 500 గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు, పేద కుటుంబాలకు ఇండ్లు ఇస్తే నచ్చడం లేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు. మరి అదేవిధంగా ఇండ్లల్లో గుడిసెలల్లో కరెంట్ ఇవ్వలేను ఒక్కరోజు కూడా. ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చినా అని చెప్తున్నాను, నువ్వు మేము చర్చకు సిద్ధం. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా 60,000 కోట్ల రూపాయలు 60,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినావయ్యా. ఇవాళ అప్పులు తెచ్చడం గొప్ప అని చెప్తున్నావు. ఇవాళ
మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ మొసలి కన్నీరు ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు గారుస్తున్నారు. 10 ఏళ్లలో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు. ఇవాళ మళ్ళా నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి ఆడ ఇందిరా పార్కు కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌకను వాడుకొని ధర్నాలు చేస్తారు, ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా, ఆ స్థలం నీకు వచ్చినా, అక్కడ అనేక వాగులు, అదేవిధంగా చెరువులు, కాలువలు, గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూర్తి చేసి ఇవాళ మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ ముసలి కన్నీళ్ళు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం, చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా నేను అడుగుతున్నా. అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడివి అంటున్నా. ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడేటోడు నిజమైన నాయకుడు. నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు కబుర్లాగా అంటే నీ కొడుకుని ఎందుకు పంపిస్తున్నావు, నీ అల్లుడిని ఎందుకు పంపిస్తున్నావు, మీ బచ్చగాళ్ళు అన్నావు కదా, బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? అందరినీ ఫామ్ హౌస్లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి, అది బాగుంటుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ బాధ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ వాస్తవాలు కానీ ఆయన మాట్లాడలేకపోయిండు. ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా ముసలి కన్నీరు గారుస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం. ఇంతకంటే అందులో ఏమీ లేదు, పసలేదు. సహచర మంత్రివర్యులు అట్లాగే అడ్వైజర్ వేణురెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మా సహచర మంత్రులు చెప్పినట్టుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ 16 మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఏదో నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్గా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర 65 సంవత్సరాల నుంచి. మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోతెట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనిషి చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు అచ్చా ఎట్లయింది, ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది? రెండవది, 10 సంవత్సరాలని గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి కేసీఆర్కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టిన నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే మీరు 10 సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడ సంవత్సరానికి 6,000 కట్టేది, ఇలా నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్నీ మీరు వాస్తవాలు మాట్లాడితే మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా?
రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు. నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు? కట్టిస్తామన్నారు. అల్లుడు ఎక్కడ వస్తాయి, బిడ్డ ఎక్కడ వస్తాయి, రకరకాల మాట్లాడు. అల్లుడు వస్తే ఎడ పడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టిందా? రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం 89,000 కట్టింది. అవి కూడా ఎక్కడ కట్టిండ్రు? ఎవరు కట్టిండ్రు? కేవలం మంత్రులు. అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మరి మీరు కట్టలేకపోయినరు? ఎందుకు చేయలేకపోయినరు? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? అది ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాకు ఢిల్లీకి వచ్చి గొప్ప నాయకులు వచ్చి మాట్లాడారు కింద. మరి సోనియా గాంధీ ఇందిరా గారు చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా? మీరు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఫిగర్స్ ఉన్నాయి కదా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ₹1,00,000 మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అవి వడ్డీకే సరిపోలే. రెండవ పర్యాయం వస్తే మీరు మళ్ళీ చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విషయం. రెండవది, అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివి మాట్లాడినారు, పెద్ద గొప్ప అనుభవజ్ఞుడని. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి, అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం యూనివర్సిటీ అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసినారు? అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్, బంగారు బాతుగుడ్డు లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు లావాదేవీలు చేసుకొని కేవలం 7,000 కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పచెప్పడమేమో, అమ్మేయడమేమో గొప్ప. మాట్లాడుతూ కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంది, 20,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే ఏమంటారు కదా, ఈరోజు నేను మీటింగ్లో అబ్జర్వ్ చేసిన, 10 సంవత్సరాల అధికారాలు పెట్టిన తర్వాత ఇవాళ ప్రతిపక్షం ఉండి కూడా ఆ దర్పం, ఆ యొక్క గర్వం పోలే. మరి అంతమంది మంత్రులు ఉన్నారు, మీరు మిగతా ఏ పార్టీ మీటింగ్ చూసుకోండి 10 మంది మాట్లాడతారు. ఇవాళ ఎవరు మాట్లాడారా మీటింగ్లో? కేవలం 1 నిమిషం మాత్రమే. అది స్వాగతోపన్యాసం చేస్తాడని ఒక వ్యక్తి పేరు చెప్పేసి, దయాకర్ పేరు చెప్పేసి 1 నిమిషం మాట్లాక కేసీఆర్ మాట్లాడు. ఇది ఏం సూచిస్తుంది అంటే ఏకఛత్రాధిపత్యం, అంటే డిక్టేటర్షిప్, నియంతృత్వ దోకడ ఇప్పటికి కూడా పోలా. ఏమంటారు కదా, చింత చచ్చిన పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. రెండవది, ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా మరి
అసలు తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ తెస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు, ఎందుకోసం తెచ్చిండ్రు అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన. మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి 2 రూపాయలు 10 రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసింది కదా. మరి అటువంటి అంత బీద పార్టీకి మరి 1500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క. ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు ఒక్కొక్క గ్రామంలో. రాజకీయంలో మీరే కదా, మేము కూడా ఉన్నాం కదా, ఇక్కడ అందరూ ఉన్నాం కదా. అంటే ఏం మీటింగు ఏంది పరిస్థితి తెలియదా మాకు? మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నిజాయితీ పరులు అయితే? రెండవది, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సి దగ్గర సోదా చేస్తే 100 కోట్ల రూపాయలు ఏసీబీ దానిలో 100 అంటారు, ఇంకా ఎక్కువ 300 అంటా ఉన్నారు, 200 అంటా ఉన్నారు. మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లా వస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటుంది, ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింటుంది? బయటికి చెప్పితే ప్రమాదం, మీరు చెప్పకపోవచ్చు, కానీ మీ మనస్సాక్షి తెలియదా? నేను గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టు మాటలు మాట్లాడితే దేనికోసం, ఎవరికి ఉపయోగపడాలా? మీకోసం, మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది కాదు కదా. అన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ రోజున ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు? మీకు ధ్యాసకు రాలేదా? అధికారకు వచ్చిన బీసీలు ఎస్సీలు ఓట్లు వేయలేదా? ఎందుకు ధ్యాసకు రాలే మీకు? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇతర మా పూర్ణంగా కావచ్చు, సుధాకర్ కావచ్చు, అందరి నాయకత్వంలో ఇవాళ బీసీ కులగణన చేసింది. ఎందుకోసం అంటే సమాజంలో అందరూ గౌరవంగా బతకాలి, అంటే సమాజంలో సమాన స్థాయి రావాలి, ఉద్యోగాలలో అట్లాగే చదువుల్లో వాళ్ళకు కూడా 42% రిజర్వేషన్ రావాలని చెప్పని కింద ఇలా బీసీ కులగణన చెప్పడం జరిగింది, ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఎన్ని రకాల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అంత గొప్ప ఆయనే ఇంజనీరు, మొత్తం ఇంజనీర్ ఆయనే, కాంట్రాక్టర్ ఆయనే, అధికారం మొత్తం సెక్రటరీ అయినా మొత్తం అంతే, సర్వన్నే. అంటే కొద్దిగానన్నా మాట్లాడే ముందు 1 వేలు కాంగ్రెస్ వైపు చూపిస్తే 4 వేలు మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ రోజున ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఏం రోగం, ఏం కర్మ, ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఎందుకు ఎలా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, ఎందుకు కోర్టు పోతా ఉన్నారు? దీనికోసమేనా మీకు అప్పచెప్పింది? ఏ విషయంలో కూడా ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో త్యాగాలు జరిగినాయో, మీ పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది. ఇంకా కలగంటా ఉన్నారు మళ్ళీ ఏదో అధికారం వస్తుందని. ఈ ఉన్న 3.5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్గా అధికారం రావడం అనేది కల్లా మర్చిపోవాలా. ఎందుకంటే అది ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతులు పెడితే సర్వనాశనం చేసి, అప్పులు కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చేసి మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది. దీనికి మొత్తం కారణం మీరు కాదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. ఇలా నేనే సజీవ సాక్ష్యం. మంత్రిగా ఉండి ఆనాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ప్రగతి భవన్ పోవాలన్నా, అదేది ఫామ్ హౌస్ పోవాలన్నా, గ్రామాలలో ఎంత ఘోరంగా చిత్రహింసలు పెట్టిండ్రు. మేము మర్చిపోయినామా? మళ్ళీ మీరే సొక్కమైనట్టుగా తప్పు చేస్తే శిక్షించాలా. కానీ కేవలం రాజకీయ కోణంలోనే ఇంత ఇబ్బందుల పాలు చేసింది కాబట్టే నేను చెప్పాల్సిన ఎందుకు మీ ఉద్యోగం ఊడింది, ఎందుకు మీ అధికారం ఊడింది గొంత గొప్ప పరిపాలన చేస్తే? ఇప్పటికైనా కనీసం పరివర్తన రావాలా, ఆలోచన మార్పు రావాలా, ఒక మనిషిగా ఆలోచన చేయాలా. కేవలం అధికారం ఉంటుంది పోతే వేరే విషయం. ఇప్పటికైనా కనీసం
జ్ఞానోదయం కావాలి. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు. జ్ఞానోదయం కలవాలని చెప్పని కలగాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఓన్లీ 1 మినిట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అన్న మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపసంహరించుకునేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు మీ వైఖరి పట్ల ఏరు దాటిదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా మీ వైఖరి స్పష్టంగా మీరు శాసనసభలో మాట్లాడినటువంటి మాటలు ఎల్లా తెలంగాణ సమాజానికి సాక్ష్యం. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు, సోనియా గాంధీ గారే దేవత. తిరిగి మరొక్కసారి రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో సోనియా గాంధీ గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాల్సిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు. పార్లమెంట్లో ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీ గారి యొక్క తాపత్రయం మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన మీకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారా? ఇవాళ మీరు ఎలకతుర్తి, అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. ఇప్పటికి పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. అంతేకాదు ఇలా ఆ ఎలకతుర్తి సాక్షిగా మీ నాయకులు అక్కడ పాపం మీటింగ్కు జనం రాకపోతే పోలీసుల మీద నెపడినట్టు, లేకపోతే మేము ఎక్కువ సతాయిస్తున్నామని చెప్పి మాట్లాడిన దయాకర్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డిని పంపండి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎంత సాఫ్గా జరుగుతూ ఉందో, మీరు గతంలో తరుగు పేరు మీద ఏ విధంగా రైతులను మోసం చేసిండ్రో, ఇలా రైతులకు మీరు ఆ ఎలకతుర్తి భీమదేవరెల్లి ప్రాంతంలో దేవాదుల నుంచి నీళ్ళు ఇవ్వకపోతే మేము ఏ విధంగా నీళ్ళు ఇచ్చినామో చూపెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు మాట్లాడుతున్నారు ఇలా తెలంగాణ సాధించినామని చెప్పుకొని మీకు మీరే, మీ వాళ్ళతో భజన కొట్టించుకునే మీరే టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు కొంత మీ అగ్గిపెట్టే రాజకీయానికి ప్రాణాలు అర్పించిన వాళ్ళకి కనీసం నివాళులు అర్పించిరా అని అడుగుతాను సూటిగా. ఈరోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. కింద కేటీఆర్ ముఖ్యమంత్రి అంటుండ్రా, కవిత ముఖ్యమంత్రి అంటుండ్రా, హరీష్ రావు ముఖ్యమంత్రి అంటుండ్రా, నిన్ను తీపమంటురా తెలియదు కానీ మాకు అది చూపెట్టలే కానీ ఊరుకో అంటా ఉన్నావు. అంటే నీ ఇంటర్నల్ క్రైసిస్ ఒకరికి మాట్లాడిస్తే ఇంకోరికి ఇబ్బంది అని ఇంతకుముందు పెద్దలు జూపేలి కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఏక్ హింద్ ఫౌజ్ లెక్క ఒకరివే మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం లేదా? అరే ఎట్లయినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకే, ప్రెసిడెంట్ మీరే, సిఎల్పి లీడర్ మీరే. అరే బీసీలో ఇంత పెద్ద ఎత్తున ఉంటే, ఎస్సీలు ఇంత పెద్ద ఎత్తున ఉంటే ఎందుకు పార్టీ అధ్యక్ష పదవులకు అర్హత లేదా? శాసనసభ పక్ష నాయకత్వం చేయలేరా? మొత్తం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఒకవైపు జితనా ఆబాదీ ఉత్తన ఇచ్చేదారంటే నీ పార్టీలో ఇప్పటికీ కనీస జ్ఞానం కలిగి సామాజిక న్యాయం ఇవ్వవు. అడిగిన శాసనసభ్యుని మెడలు పట్టి బయటికి తోలుతావు. ఇవాళ ఇటువంటి రాజకీయ పరిస్థితులల్లా మరొకసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు, కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు, చాలా విజువల్ చూపిస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు, రాజేశ్వరుడు పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తాం, ఒకడు బ్లాక్ డైరీ, ఓ డైరీ రెడ్ డైరీ. ఏమవుతుందయా? ప్రజాస్వామ్యంలో ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నాం. ఇంత పెద్దలు చెప్పినట్టుగా మేము ఒక్క పథకాన్ని గతంలో ఎక్కడా ఒకటి కూడా తొలగించలే, కొత్త అనేకం ఇచ్చినాం. దీనికి సంబంధించి మళ్ళీ ఎక్కడైనా సందర్భాల్లో మాట్లాడతాం. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా ప్రజాహితంగా చేస్తుంది. ఎవరికి కూడా ప్రజాహిత కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యంగా జరుపుకుంటే ఎక్కడ కూడా ఎవరికి అడ్డంకి లేదు అనే మాట కూడా ఈ సభ ద్వారా మా యొక్క ప్రజాపాలన యొక్క పరిపాలన మీకు కనిపించింది అనే మాట కూడా సందర్భంగా మనం చేస్తాం. అసెంబ్లీలో కానివ్వండి, లేకుంటే ఇటువంటి అకేషన్లో కానివ్వండి, వారు మాట్లాడటంలో తప్పు ఉంటుంది అని నేను అనుకోను.
గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేట స్టార్టింగ్ లగాయితూ ఎండింగ్ దాకా వారి మాట్లాడే ధోరణ, వారు ఏమన్నా ఒక మంచి సూచనలు ఇస్తారేమో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి, వారు ఏమన్నా మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా సరిదిద్దుకోగలిగే ఉంటే సరిదిద్దుకోవచ్చు అని చాలా ప్రశాంతంగా వారి ఎంటైర్ స్పీచ్ వినటం జరిగింది. మనసంతా విషాన్ని నింపుకొని పదే పదే కాంగ్రెస్ని ఒక విలన్గా చిత్రీకరిస్తూ, కాంగ్రెస్ పార్టీనే విలన్గా చిత్రీకరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని పేద ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఈ 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రం సుమారు 8,19,000 కోట్లు అప్పుల్లో ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ అనేక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక మంచి కార్యక్రమాలు ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీని ఒక విలన్లా చూపిస్తూ ఒకటి రెండు సార్లు వారు సంబోధించారు. ముందు దాని గురించి రాష్ట్ర ప్రజలకి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరించే దాంట్లో అయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్గా చిత్రీకరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరిస్తున్నారా? ఆనాడు ఎన్డీఏ చైర్మన్గా, యూపీఏ చైర్మన్గా శ్రీమతి సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలన్గా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం. అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. 15 నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 పర్యాయాలు అసెంబ్లీలు జరిగినా ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడిలాగా 2 పర్యాయాలు నాకు తెలిసి మీరు అసెంబ్లీకి వచ్చారు. ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు, మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు 2 సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని, మీకు 80,000 పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన
తెలివితేటలని ప్రజలకు తెలంగాణ ప్రజలకు వివరిస్తారా అనే దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం. కానీ మీరు అసెంబ్లీకే రాలే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు సెక్రటేరియట్ అన్నా ప్రజలన్నా మీకు ఎంత గౌరవం ఉందో ప్రత్యక్ష సాక్షిని నేనే. అసెంబ్లీకి ఎలాగైతే ఇప్పుడు రాలేదో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేది లేదు. మీరు మీ ఫామ్ హౌస్లోనే మీ ఫామ్ హౌస్కే పరిమితమై దొర పరిపాలన మీరు పరిపాలించారు తప్ప ఈనాడు ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అన్ని రాష్ట్ర అభివృద్ధిని అన్ని కార్యక్రమాలని మంచి జరిగే వాటిని ప్రజలకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక మనసంతా పదే పదే విషమని అంటున్నానంటే మనసంతా విషము నింపుకొని ఈ పరిపాలన మీద ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తి పోస్తున్నారే తప్ప ఇంకొక అంశం మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు వారి పేరున్నట్లు రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా ఆనాడు మనం చూసాం. ఒరేస్తే ఉరే అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరు అన్నారు ఒరేస్తే ఉరే అని చెప్పి. కానీ మీ ఫామ్ హౌస్లో సుమారు 150 ఎకరాలు మీరు మట్టుకు ఒరేసుకున్నారు. రాష్ట్ర ప్రజలని ఆనాడు ఎవరిని ఒరేయనీయలేదు. మీరు పండించిన పంట క్వింటాల్కి మీకు సంబంధించిన వ్యక్తులతో పరోక్ష ఒప్పందాలు చేసుకొని క్వింటాలు 4,000 రూపాయల పైగా రేటుకి మీ ధాన్యాన్ని అమ్ముకున్నారు తప్ప రైతులందరినీ పొస్తు పెట్టి ఇండైరెక్ట్గా వారందరినీ ఉరేసుకోమని చెప్పిన మీరు ఈనాడు రైతుల పట్ల దేయాలు వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ 20%, 30% కమిషన్లు అని ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు 82,000 కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలున్నారు. ఆ బరువంతా తీసుకొచ్చి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు. అంతేకాదు సర్పంచుల మీద మాజీ సర్పంచుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు, వారి పదవి అయిపోయింది. ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే పదే మీరు మీ తొత్తులు మీరు అసెంబ్లీలో మా బచ్చాగాళ్ళు ఉన్నారన్నారే, ఆ బచ్చాగాళ్ళు పదే పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను నిర్లక్ష్యం చేస్తుంది, బిల్లులు ఇవ్వడం లేదు, సర్పంచులను మోసం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా ₹1 పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. ఆ చేసిన బిల్లుల పెండింగ్ అంతా మీ పుణ్యమే. రాష్ట్రంలో ఈనాడు వేలాది మంది సర్పంచులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తమర పుణ్యమయ్యా, అది కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 20-30% గురించి చెప్తున్నారు. డైరెక్ట్గా ముక్కుసూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీది ఉద్యమ పార్టీగా మొదలై
ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి ఒక జాతీయ పార్టీగా మీరు ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు, సంతోషం, అది మీ పార్టీ. అయితే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత నిధులు, సుమారు 1500 కోట్ల పైగా వైట్ డబ్బు మీ పార్టీ, మీ బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా వచ్చాయి, ఏమి వ్యాపారం చేశారని మీ కుటుంబ సభ్యులకు ఈనాడు వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద నిత్యము ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని ఎంత తాపత్రయపడుతూ మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగటకళ్ళకు అంటున్నారయ్యా. ఇంకొక విషయం, ఈనాడు అధికార పార్టీ ఆ సభను సక్సెస్ చేయకుండా ఉండటం కోసం అనేక ఇబ్బందులు పెట్టారు, పోలీసులు ఇబ్బందులు పెట్టారు, ట్రాఫిక్ అది ఇది అని ఏదో చెప్పారు. మీకు గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు? ఆనాడు 2023 జూన్ 2వ తారీఖు నాడు మా నేత రాహుల్ గాంధీ గారు ఖమ్మం సభకు వస్తే ఆర్టీసీ బస్సుల కోసం నేను డబ్బు కడతానని ఎంత ప్రాధేయపడ్డా ఆ సభను ఫెయిల్ చేయాలని ఆర్టీసీ బస్సులే కాదు, ప్రైవేటు బస్సులనే కాదు, చివరికి ఆటోలని, 2 వీలర్స్ని నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు మీరు ఆనాడు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆదేశాల అనుసారం మా ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు ఎన్ని బస్సులకు కడితే అన్ని బస్సులు ఇచ్చారు. ఎన్ని ప్రైవేటు వాహనాలు వస్తే స్వచ్ఛందంగా ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా స్వేచ్ఛగా వారు మాట్లాడుకునే హక్కు ఇవ్వాలి అని ఎక్కడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. నిజంగా ఇబ్బందే పెట్టి ఉంటే మీ సభ జరిగిందని చెప్పుకుంటున్నారు కదా, జరిగి ఉండేదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ, ప్రజలను గౌరవించే పార్టీ ఇందిరమ్మ పార్టీ. మీకు ప్రజల పట్ల, వారి పట్ల ఉన్న నమ్మకము, విశ్వాసం, వారిని మీరు ఏ రకంగా గౌరవించేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంతేకాదు, పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు, ఏదో డైరీలో రాస్తానంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత ఉందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? మొగుడు పెళ్ళం ఫోను మాట్లాడుకున్నా, అన్నా తమ్ముడు ఫోను మాట్లాడుకున్నా, ఒక రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఇంకొక నాయకుడు మాట్లాడుకున్నా, మీ వ్యవస్థని వాడి, మీ సంస్థలను వాడి ఫోను ట్యాపింగ్ కార్యక్రమాన్ని చేపట్టి మొగుడు పెళ్ళాల మధ్య, అన్నా తమ్ముల మధ్య, చివరికి గౌరవ జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన తొత్తులనందరినీ విదేశాల్లో ఉంచి ఈనాడు ఇక్కడుండి డ్రామా ఆడి ప్రజాస్వామ్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా అవహేళన ఉంటుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఇలా ప్రతి అంశంలో కూడా ఏదో నేను కార్యక్రమాలు అద్భుతమైనవి చేశాను, వీళ్ళన్నీ పాడు చేశారు అంటున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కొన్ని అడగదలుచుకున్నాను, గుర్తున్నాయి వాటిని కొన్ని చాలా స్పష్టంగా చూశాను. ఏదైతే మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి? మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా వాటిని తడపాయించుకొని తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా
నాకేమీ కనపడలేదు అని తెలంగాణ యాస భాషలో మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం, ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో మళ్ళీ మందే అధికారమని మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఏదైతే ఈనాడు మీరు రెండు గదుల బెడ్రూమ్ ఇళ్ల విషయమే అనుకోండి. మీరు ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలలో మీరు కట్టిన 2 BHKలు 96,000. ఇందుట్లో కూడా నాకు తెలిసి ఇంకా 17-18,000 అసంపూర్తిగా మొండిగోడలతో ఉన్నాయి. అది మా సీతక్క మేము కొన్ని క్లియర్ చేశాం. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4.5 లక్షల ఇల్లు మొదటి విడత కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాం. అదే రకంగా రైతు బంధు గురించి మీరు చెప్తున్నారు. రైతు బంధు ఆనాడు మీరు 2 పంటలకి ఎకరానికి 10,000 ఇస్తే ఆర్థిక పరిస్థితి మీరు కొల్లగొట్టిన కారణంగా ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 12,000 రూపాయలు అంటే 6,000 ప్లస్ 6,000 12,000 రూపాయలు నువ్వు 10,000 ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టి తల తాకట్టు పెట్టి ఇస్తున్నాం. అంతేకాదు ఆస్తుల గురించి అమ్ముకునే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. అసలు నైతిక హక్కు ఉందా మీకు? యూనివర్సిటీ ఆస్తులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడు ప్రభుత్వం యూనివర్సిటీ ఆస్తులు అమ్మటం ఏంటి? ఎక్కడా మేము గుర్తుందా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ అనేది ఒక పెద్ద సంపదని తెలంగాణ ప్రజల కోసం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఓఆర్ఆర్ని అల్వ సులవాలకి నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంస్థకి దాన్ని చవక రేటుకి 7,000 కోట్ల రూపాయలకి అమ్మింది కాంగ్రెస్ పార్టీయా? అంతేకాదు 7 నెలలు 8 నెలల తర్వాత వచ్చే వైన్ షాపులకు సంబంధించిన ఆక్షన్కి సంబంధించింది కూడా ముందే అడ్వాన్స్గా కలెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీయా మీరా? అంతేకాదు నేను మంచిగా మంచినీళ్ళు ఇచ్చామని చెప్తున్నారు మిషన్ భగీరథ ద్వారా. మీరు మంచినీళ్ళు ఇచ్చారో లేదో తెలియదు కానీ తెలంగాణ సంపద 39,000 కోట్ల రూపాయలని మిషన్ భగీరథ అనే ఒక ముసుగుతో కొల్లగొట్టి మా అక్క సీతక్క మంత్రి అయిన తర్వాత సర్వే చేపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 32% ఇళ్లకి ఇప్పటికీ మంచినీళ్ళు రావట్లే. అది మా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మీరు చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ స్థానికంగా ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేస్తుంది. ప్రతి కార్యక్రమం అది మీరు మంచి కార్యక్రమా చెడ్డ కార్యక్రమంగా కాదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీరిచ్చారు, మేమిస్తున్నాం. ఎస్ బంగారం ఇస్తానన్నాం. ఏడ నువ్వు ఏముంచి నువ్వు నిధులేమో నుంచితే కదా. పేదోడికి ఏదన్నా పంచాలని మాకు తాపత్రయం ఉంది. ఏడన్నాడు డబ్బులు ఉంచితే కదా నువ్వు. వీలైనంత కొల్లగొట్టుకుంటూ నువ్వు పోతే డెఫినెట్గా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్న ప్రతి మాటని నెరవేర్చుద్ది. ఇంకా ఏదేదో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఒక్క మంచైనా నువ్వు చెప్పావా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? నీ ధరణిలో ఉన్న నాటి కుంభకోణాలు ఆ ప్లేసులో అద్భుతంగా ప్రజల వద్దకి ఈనాడు ప్రజల నచ్చిన చట్టం భూభారతి చట్టం ప్రజల వద్దకు తీసుకొచ్చాం. ధైర్యంగా ప్రతి గ్రామాల్లో గ్రామ సభలు పెడుతున్నాం. మీరు ఎందుకు ఆ ధరణిని గురించి మాట్లాడలేకపోయారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు? అదే రకంగా సన్నబియ్యం
అద్భుతంగా ప్రజలకు ఇస్తున్నాం. కష్టమైనా కూడా పేదవాడు మంచిగా ధనికుడు తిన్న బువ్వే తినాలి అని. ఎందుకు మంచి కార్యక్రమం చేశారని అటువంటి దాన్ని మాట్లాడలేకపోయావు? ఎస్, నేను అద్భుతంగా 8వ అద్భుతం కాళేశ్వరం కట్టానన్నారు. కాళేశ్వరం ఏమైందండి? మీరు అధికారంలో ఉన్నప్పుడే కుప్పకూలింది అది. దాంట్లో కుంభకోణం 1,00,00,000 కోట్లు కుంభకోణం జరిగింది అని విజిలెన్స్ సంస్థ రిపోర్టు ఇచ్చింది. రాబోయే రోజుల్లో స్పెషల్ కమిషన్ కూడా రిపోర్టు తప్పకుండా ఎంక్వైరీ చేస్తుంది. దాని మీద కూడా రిపోర్టు వస్తుందని ఆశిస్తున్నాం. అంటే అటువంటి కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంతేకాదు, ఏదైతే ఇంకా ఇటువంటి మీరు చేసిన స్కాములు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఇప్పటికీ పచ్చి అబద్ధాలు చెప్పేది, నోరు తెరిస్తే అబద్ధం. ఏదైతే ఈనాడు మీరు వరంగల్ సభలో మాట్లాడిన దాని మీద చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు మా పార్టీ పక్షాన ఒక్కటే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. డేట్ మీరు ఫిక్స్ చేయండి. ఏ డేట్ మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, అది 4 రోజులు కానివ్వండి, 6 రోజులు కానివ్వండి, 8 రోజులు కానివ్వండి, ప్రతి అంశాన్ని మీరు చేసిన ఘనకార్యాలేంటో, ఆ గొప్ప ఘనకార్యాలేంటో చెబుతూ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకి చర్చించటానికి మీరు సిద్ధమా? అయినా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన గురించి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము చేయని, రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా, చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా విస్మరించింది అనుకోండి, ఏ ప్రభుత్వము చేయని విధంగా కులగణన చేయటమే కాకుండా మా బీసీ తమ్ముళ్ళకి 42% ఇచ్చే చిత్తశుద్ధితో ఆ దిశలో ఈ ప్రభుత్వం పయనిస్తుందని, కనీసం దాంట్లో పాలు పంచుకొని మీరు సమీకరణ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొచ్చింది. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ కొన్ని దశాబ్దాలుగా గౌరవ మా సహచార మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా సీతక్క, పొన్నం ప్రభాకర్ గారు, వీరందరూ ఈ కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, మా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా ఉంచాలని, మాటలతో కాకుండా చివరికి అసెంబ్లీ ఏది గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేసుకొని ఆ బిల్లు పాస్ చేయించాలని తాపత్రయంతో చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తారు. మీరా మమ్మల్ని అడిగేది? మీరా మమ్మల్ని క్వశ్చన్ చేసేది? నిజంగా మీకు అంత విశ్వాసం, ప్రజల మీద ప్రేమ, అభిమానం, మీ పార్టీ మీద అంతా, మీ పార్టీ నాయకుల మీద నమ్మకం మీకుంటే, మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదో ఒక బీసీకి ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వటం లేదు మీరు? అంతేకాదు, ఎట్లయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే, నిజంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. దళితుడిని ఎలా ముఖ్యమంత్రి చేయాలా మాటలు చెప్పారు. కనీసం మీరెట్లా అసెంబ్లీకి రావటం లేదు? ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా మీకెందుకు? ఒక దళితుడికి ఇవ్వచ్చు కదా? మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఒక ఏళ్ళు చూపిస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పడే తాపత్రయం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకం ఏంటో మీకు తెలుసు కాబట్టే మీకు ఎంత అభద్రతకు లోనై కడుపు నిండా విషం పెట్టుకొని, కడుపు నిండా
అంటే ఏదే టేపితే బయటకు వస్తుంది అంటారే, అంతకంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొని పడికట్టు పదాలు కొన్ని వాడుతూ ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద అసత్య ప్రచారాలు చేస్తూ, నిజాన్ని ఒప్పుకోలేకపోతే ఒప్పుకోపోయారు, అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని మీరు ఎంత తాపత్రయపడ్డా, ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడు పార్టీ, మీ కళ ఏదైతే ఉందో మళ్ళీ నేను ఏదో అవుతానని పగటి కళలు ఏవైతే కంటున్నారో ఆ పగటి కళను కూడా తెలంగాణ ప్రజలు కననిచ్చే పరిస్థితులు లేరు అని మీరు గమనించాలి అని సుమారుగా మీరు మాట్లాడిన 30-35 నిమిషాల స్పీచ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేనున్నాను. తర్వాత మా సహచర మంత్రులతో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పారు, విన్నాము. మీ తాపత్రయం గబా 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 ఆ సీట్లో ఎంత తొందరగా కూర్చోవాలి అని. మీరు ఇంకొక మాట కూడా అన్నట్టున్నారు, ఏదో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అన్నారు అని. ఎస్, ఏంటి నువ్వు పడగొడితే పడటానికి ఏమన్నా బొమ్మరిల్లా ఏందది? ఏంది నువ్వు పడగొట్టేది నేను పడేది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఏందో ఎవరో బిల్డర్స్ అన్నారట, డబ్బులు ఇస్తున్నారట, ఏందో అంతా తెలుసు. దీని డ్రామా ఏందో, దాని ఆత్మ ఎవరో, దాని స్కెచ్ ఏంటో, ఎంత అమాయకులమా? ఏదో నీ దయాదాక్షిణ్యాల మీదనో మీ దీవెనలతోనో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉందనేది ఆ కళ మర్చిపోయి ఊహాజనకంలో కూడా మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానని ఊహించుకుంటూ మభ్యపెడుతూ ప్రజలని మళ్ళీ ఏదో రాంగ్ ట్రాక్లో చేయాలని మీ తాపత్రయం చూస్తుంటే ఇవాళ మీ స్పీచ్లో మాకు చాలా స్పష్టంగా అర్థమైందని, ఇప్పటికైనా ఇందాక నేను మిమ్మల్ని ఏదైతే ఛాలెంజ్గా చెప్పానో డేట్ మీరు ఫిక్స్ చేయండి. గౌరవ మా ముఖ్యమంత్రి గారితో, మా శాసనసభాపతి నాయకులతో మాట్లాడి మీరు డేట్ ఫిక్స్ చేయండి. 1 గంట కూడా డిఫరెన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది, మీ బచ్చాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలకి పూర్తి క్లారిటీ ఉంది. మీ అభద్రతతో పాటు మీ విషం ఈరోజు ఏదైతే ఎల్లకక్కారో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర మరొకసారి సెలవు తీసుకుంటున్నారు.